నమస్తే. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో బలరామ అవతారం. మనం శ్రీకృష్ణుని ప్రేమిస్తాం. కానీ కృష్ణుడికే రక్షణ కవచంలా నిలిచినటువంటి అన్నయ్య ఈ యొక్క బలరాముడు. ఆదిశేషి యొక్క అవతారం అని కూడా మనం పిలుస్తాం. రామావతారంలోని తమ్ముడిగా పుట్టినటువంటి లక్ష్మణుడు ఈ యొక్క జన్మలో శ్రీకృష్ణునికి అన్నయ్యగా అంటే శ్రీకృష్ణుడితో తను ధర్మాన్ని నిలబెట్టడం అనేది జరిగింది. దేవుళ్ళ దగ్గర చక్రం లేదా శంఖం ఉన్నది ఇది కామన్. కానీ బలరాముడి యొక్క చేతిలో హలం ఉంటుంది. హలం అంటే నాగలి అనేది ఉంటుంది. అందుకే ఈయన ఏమంటారు, హలాదారుడని పిలుస్తారు. నాగలి అంటే కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, ఇది నిర్మాణానికి గుర్తు. అవసరమైతే ఆ నాగలితోని శత్రువుల యొక్క గుండెల్లో వణుకు పుట్టించగలడు బలరాముడు. లేదంటే యమునా నదిని దాని యొక్క గతిని మార్చగలడు. ఇక్కడే ట్విస్ట్ అనేది ఉంటుంది. బలరాముడు ఎంత బలవంతుడో అంత ధర్మబద్ధుడు కూడా. మహాభారత యుద్ధంలోని శ్రీకృష్ణుడి పక్కన నిలబడితే బలరాముడు మాత్రం తటస్థంగా ఉండిపోయాడు. ఎందుకంటే ఆయనకి కౌరవులు శిష్యులే, పాండవులు కూడా శిష్యులే. అందులో ప్రత్యేకంగా దుర్యోధనుడికి, భీమునికి గదాయుద్ధం నేర్పినటువంటి గొప్ప గురువు. మరి రక్తపాతాన్ని తను ఇష్టపడక యుద్ధం సమయంలో తను ఎక్కడికి వెళ్ళిపోయారు, తీర్థయాత్రలకైతే వెళ్ళిపోయినటువంటి శాంతి కాముడని చెప్పచ్చు. అయితే బలరాముడు తన యొక్క జీవితం మనకు నేర్పించేది ఏంటో తెలుసా? అపారమైనటువంటి శక్తి ఉన్నా కూడా దాన్ని సరిగ్గా ఎప్పుడు వాడాలి, ఎలా ఉండాలి, అదుపులో ఉంచాలో ఇది మనకి నేర్పిస్తుంది. అధికారం కానీ బలం ఉంటే సరిపోదు, దానికి విఘ్నత తోడవ్వాలని ఈయన మనకి నిరూపిస్తాడు. కృష్ణావతారంలో చాలించడానికి ముందే బలరాముడు తన యోగ శక్తితో నోటి ద్వారా తెల్లని పాము రూపంలో ఆదిశేషువుగా మారి తన సముద్రంలో కలిసి వైకుంఠానికైతే చేరుకుంటాడు ఈ యొక్క బలరాముడు.